ఎక్కడ బాధ అనిపించింది అని అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మీడియాను మేనేజ్ చేసే వ్యవస్థలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి కున్న పరిచయాలు అయితేనేమి, కాంటాక్ట్స్ అయితేనేమి, తనకున్న పలుకుబడి అయితేనేమి, వ్యవస్థల మీద ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, చివరకు ఒక మీడియా హౌసు న్యాయం తరపున మాట్లాడాల్సింది పోయి ఏకంగా జరగంది జరిగినట్టుగా కుకప్ చేసి, జరగంది జరిగినట్టుగా 13వ తారీఖు నేను లెటర్ రాస్తే దాని మీద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ స్పందించి ఏప్రిల్ 10వ తారీఖున ఎప్పుడో లెటర్ కూడా రాశారు. ఏప్రిల్ 13వ తారీఖున నేను ఫిబ్రవరి 13 వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా ఏప్రిల్ 13న, ఫిబ్రవరి 17న నేను వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాస్తే ఏప్రిల్ 13న వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చింది. నేను ప్రధానమంత్రిని ఎప్పుడు కలిశాను? మే 10న. అంటే ఒక వ్యక్తికి నేను లెటర్ రాసి ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు రిప్లై కూడా వచ్చిన తర్వాత మళ్ళీ బుద్ధునోడు ఎవడన్నా అదే వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు ఆ పాత లెటర్ తీసుకొని పోయి మళ్ళీ నీకు ఇస్తానా? జనరల్ కామన్ సెన్స్ ఉండాలి. అట్లాంటిది ఈరోజు ఏం జరిగింది? అదే పేపర్లో, అదే ఆంధ్రజ్యోతిలో ఏమని వచ్చింది? నేను మే 10th ప్రధానమంత్రిని కలిసి ఇచ్చిన లేఖను పక్కన పెట్టి, ఈ లేఖను పక్కన పెట్టి ఫిబ్రవరి 13న నేను రాసిన లేఖను, ఆ లేఖలో ఈ మళ్ళా మొదటి పేజ్ చూపిస్తే డేట్ చూపించాల్సి వస్తుందని ఈ చివరి లైన్స్ పెట్టి నా సంతకం ఇలా ఉంటుంది. న్యాచురల్గా ఏ లెటర్ మీద నా సంతకం ఇలానే ఉంటుంది. పెట్టి ఇదే లెటర్ నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం ఒక మీడియా హౌస్గా ఉండి అబద్ధాలు చెప్తూ ఉంటే, ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉంటే అసలు ఈ వ్యవస్థలో నిజంగా ఎవరైనా బతకగలుగుతారా? నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం కదా. 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నా. ప్రధానమంత్రిని కలవడం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను వివరిస్తూ చెప్పడం తప్ప అని అడుగుతా ఉన్నా.